హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా జే అల్లు అర్జున్ అని కామెంట్ చేసి వీడియో చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఖచ్చితంగా జే అల్లు అర్జున్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే చాలా వరకు మనకు పుష్ప 2 మూవీ గురించి అందరికీ తెలియని అప్డేట్స్ చాలా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. ఎవ్వరికి తెలియని అప్డేట్స్ చాలా చాలా ఫాస్ట్గా ఈ ఛానల్లో మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి జే అల్లు అర్జున్ అని కామెంట్ చేసేయండి. అండ్ మనకి ఈరోజు మార్నింగ్ నుంచి వెళ్ళి ఒక 2 అయితే చాలా రూమర్స్ అయితే మనకు స్ప్రెడ్ అవుతున్నాయి. దానికి నేను మీకు ప్రూఫ్స్లతో సహా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ పుష్ప 2 మూవీ ఆగిపోయిందా అని కొంతమంది అయితే అడుగుతున్నారు. అండ్ అల్లు అర్జున్ అన్న అడిగిన 3 యూనిట్స్ అంటే ఏంటి అని కూడా కొంతమంది అడుగుతున్నారు. వీటి గురించి నేనైతే ఇప్పుడు మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను అన్నమాట. అండ్ మనకు అల్లు అర్జున్ అన్న మూవీ పుష్ప 2 మూవీ ఆగిపోలేదు. కావాలంటే కరెక్ట్ ఒక 3 to 4 డేస్లో పక్కా 200% కాదు 2000% మనకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆగిపోలేదు. అనుకోకుండా ఎవరో ఆ టైప్లో చేశారు కావచ్చు, కానీ పుష్ప 2 మూవీ ఆగిపోలేదు. ఎందుకంటే ఆగిపోదు. సుకుమార్ అన్న ప్లస్ అల్లు అర్జున్ అన్న ఎంత క్లోజో ప్రతి ఒక్కరికి తెలుసు, 200% తెలుసు. అండ్ అల్లు అర్జున్ అన్న 3 యూనిట్స్ అడిగాడు అని కూడా కొంతమంది అయితే అంటున్నారు. అంటే అది కూడా రూమరో అది నిజమో అనేది నాకైతే కరెక్ట్గా తెలియదు. బట్ అందులో కామెంట్స్ ఏం చేశారు అంటే అక్కడ 3 యూనిట్స్ అంటే ఏంటి అని కామెంట్ చేస్తారు. 3 యూనిట్స్ అంటే ఏంటి అని అంటే 3 కెమెరాస్ పెట్టి, అంటే 3 సైడ్స్ నుంచి మనకి ఇప్పుడు హీరో మాట్లాడుతున్నప్పుడు ఇటు సైడ్ నుంచి ఒక షాట్, మళ్ళీ అటు సైడ్ ఆపోజిట్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఒక షాట్, ఇప్పుడు దూరం నుంచి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక షాట్. ఇప్పుడు మనకు దాంట్లో షార్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఎవరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ మీదకి, అండ్ ఇద్దరు ఒకటేసారి మాట్లాడుకుంటున్నప్పుడు కొంచెం లాంగ్ నుంచి వెళ్ళి ఆ టైప్లో 3 కెమెరాస్ ఒకటేసారి ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది అని అన్నారు కావచ్చు అల్లు అర్జున్ అన్న అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే కొంతమంది కామెంట్స్ చేశారు 3 యూనిట్స్ అంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. 3 కెమెరాస్, 3 జనరేటర్స్ అన్నీ 3. ఒకవేళ లైటింగ్ ఒక 10 కావాలి అనుకుంటే 30, కెమెరా ఒక 1 కావాలి అనుకుంటే ఒక 3, ఆ టైప్లో ప్రతిదీ 3 మనకు తీసుకుంటారు. కాబట్టి 3 అంటే 3 కెమెరాస్, 3 మొత్తం ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటే చాలా ఫాస్ట్గా అవుతుంది అని అల్లు అర్జున్ అన్న అనుకున్నాడేమో. అంటే కామెంట్స్ చేసిన దానికి నేను చెప్తున్నాను. అక్కడ అల్లు అర్జున్ అన్న అడిగాడు అడగలేదు అనేది నాకైతే తెలీదు. బట్ అక్కడ కామెంట్స్ వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ నిజంగానే అలా 3 కెమెరాస్ పెట్టుకొని చేస్తే ఇంకా చాలా హ్యాపీ, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా వరకు పెద్ద మూవీస్కి 3 కెమెరాస్ యూజ్ చేసే చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీకు కరెక్ట్గా క్లియర్గా క్లారిటీ వచ్చి ఉంటుంది కావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 3 యూనిట్స్ గురించి. అండ్ ప్లస్ పుష్ప 2 మూవీ పోస్ట్పోన్ కాలేదు. అండ్ షూటింగ్ కూడా ఒక 3 to 4 డేస్లో మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఖచ్చితంగా జై అల్లు అర్జున్ కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేశారు అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాయ్.